అద్భుతం స్తుతులు, కర్వం స్తుతులు, మహాకర్వం స్తుతులు, పద్మం స్తుతులు, మహాపద్మం స్తుతులు నీకే. క్షౌని స్తుతులు, మహాక్షౌని స్థుతులు, శంఖం స్థుతులు, మహాశంఖం స్థుతులు, క్షితి స్థుతులు, మహాక్షితి స్థుతులు నీకే. క్షోభం స్థుతులు, మహాక్షోభం స్థుతులు, నిధి స్థుతులు, మహానిధి స్థుతులు, పరాటం స్థుతులు, పరార్థం స్థుతులు, అనంతం స్థుతులు, సాగరం స్థుతులు, అవ్యయం స్థుతులు, అమృతం స్థుతులు, అచింత్యం స్థుతులు, అమేయం స్థుతులు, భూరి స్థుతులు, మహాభూరి స్థుతులు నీకే. ఈ మా సాధనలు అర్పించుచున్నాను. ఏకీభవించి ఆమేన్ అని పలుకు ప్రతి వారిని ఆశీర్వదించునని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయినది సమయంలో మనం చేతులపైకి ఒక్కసారి దేవుడికి స్తోత్రం చెప్పి ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ రోజు ఈ పాటను మా ప్రభు రిలీజ్ చేస్తుండగా ఇది ప్రపంచమంతటికి కూడా ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఘనపరిచిన ఇంకా మా ప్రభు మేము రుణస్థులమై ఉంటాం. అయినా ప్రభు నీ దాసుని ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో దీవెనకరంగా, మంగళకరంగా, మేలుకరంగా మీ నామన మహిమార్థమై దీని ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు నీ సిలువ తట్టు ఆకర్షింపబడినట్లు ప్రభా, ఇంకా అనేకమైనటువంటి ఓ గొప్ప కార్యాల సృష్టి రహస్యాలు నీ దాసుని ద్వారా మాకు బయలుపరిచి మీ నామన మహిమ తెచ్చుకుని కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షత వహించి మీ నామన మహిమ తెచ్చుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచివాడ, మహిమగల దేవ, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడునకు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కెరూబుల చేత కీర్తించబడుచున్నవాడ, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, అయా సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని శరాపుల చేత స్తుతించబడుచున్న దేవ, భూమి మీద భక్తులందరూ కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని, ఆయన కృప తరతరాలు ఉండాలని, కృప కలగాలి అని నిరంతరము స్తుతించినటువంటి ఆ భక్తుల యొక్క ఆరాధన వలె ఈ రోజు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా నిన్ను ఆరాధించటానికి, నిన్ను కనపరచటానికి వేవేల నోళ్లతో మేము ఇంతగా నిన్ను కొనియాడినా ప్రభువా, అయ్యా నిన్ను స్తుతించటం మేము పూర్తి చేయగలమా? పరలోకంలో నిత్యము నిన్ను స్తుతిస్తూనే ఉన్నారు దూతలు, ఆ మహాదూతలందరూ నిన్ను స్తుతిస్తూనే ఉన్నారు. భూమి మీద సర్వ సృష్టి కూడా నిన్ను స్తుతించడం కొరకే అవి పుట్టి పెరుగుతున్నవి నాయన. అయ్యా నా దేవ, ఈ రోజు ఈ స్థలములో నా దేవ ఉన్న మానవ కోటి, ఈ భూమి మీద ఉన్న మానవ కోటి జనాంగం అందరూ కూడా నిన్ను ఆరాధించాలని ఒకే ఒక లక్ష్యంతో దైవజనుడు నోట శ్రేష్టమైన నీ నామములన్నీ నీ కుమారుని నోట పెట్టి ఒక శ్రేష్టమైన గీతముగా దాన్ని మలచి, ఇదిగో ప్రభువా నీ పేర్లు ఎన్నని చెప్పగలము నాయన. అయా మహాభూరి కనిపించినటువంటి నామాలు కలిగిన దేవుడు అయి ఉన్నావు నాయన. అయ్యా నీ నామాలు నేను స్తుతిస్తూ ఉండగా దైవజను నోట పెట్టిన మాట అందరి నోట వచ్చునుగాక. దైవజను నోట పెట్టిన ఆ పాట ప్రపంచ తెలుగు క్రైస్తవులు నోటలోనికి వచ్చునుగాక. అక్కడితో ఆగిపోతే ఎలా ఉంటుంది నాయన? అది అనేక భాషల్లోనికి తర్జుమా అవి అయ్యి అనేక మంది, వేల మంది ప్రభు, లక్షల కోట్ల మంది ప్రజలు ఈ పాటతో కొత్త 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 పాటలు, అయ్యా సాధారణమైన పాటలుగా కాదు, నీ నామాన్ని కనపరిచే పాటలు రాయాలని ప్రేరేపణ ఈ పాట ద్వారా పొందుదురుగాక. అనేక భాషల్లోనికి ఇది తర్జుమా అగునుగాక. అందుకొరకు ఈ పాటను ప్రభువా నీ నామ మహిమార్థమై ఒక మనుషుని ఘనత కొరకు కాదు అయ్యా, ఒక మనిషిని యొక్క మెప్పు కోసము కాదు నాయన.
నిన్ను పొగడటానికి, నిన్ను కనపరచటానికి, నువ్వు చేసిన మేలులకై, నువ్వు చేసిన త్యాగాలకై, మీరు మా ఇంట్లో చూపించిన కృప స్తుతించటానికి ఈ పాట అందరి నోట ఉండు గాక. అందుకొరకు ఈ పాటని ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ ఉండగా అయ్యా లక్షల మంది చూడటానికి మీరు కృపను అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, నీ దాసుని కలమలో నుండి ఏదో చిన్ననాడు తెలుగు మీద పాటలు రాయటం, ఆ అక్షరం మీద పాటలు రాయటం మాత్రమే, ఏ కవిత్వాలు రాయటమే కాదు నాయన. ఇప్పుడు నా దేవా, నిన్ను కూర్చున్నటువంటి మాటలు పాటలు ఎన్నో నీ కుమారుని కళల్లో చేస్తున్నాములో విడుదల గుండుగాక. నీ కుమారుడు ఎవరు చేయలేనంత త్యాగాన్ని నీ కుమారుడు చేస్తున్నాడు నాయన. 500 దినాలు నాయన శరీరాన్ని నలగొట్టుకుని నీ పాదాల దగ్గర గడిపిన నీ కుమారుణ్ణి అయ్యా నీ కృపతో కప్పివేసి, నీ కుమారుని ద్వారా నా దేవా ప్రపంచము క్రైస్తవులు కనులు తెరవబడినట్లుగా అద్భుతమైన మర్మములు నీ బిడ్డ నోట నుండి కలమ నుండి విడుదలగుండుగాక. యేసు నామములో ప్రార్థిస్తూ ఈ సహస్ర నామధేయం అనేటువంటి ఈ పాట నీ నామ ఘనత కొరకు, నీ సహస్ర నామధేయం అనేటువంటి ఈ పాట నీ నామ ఘనత కొరకు, యేసు నామము అన్ని నామముల కంటే హెచ్చైనది గనుక మరింత నీ నామము హెచ్చించటం కోసము ఈ పాటను నీ పేరట ప్రభువైన తండ్రి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నాము తండ్రి. ఈ పాట దేవుని కర్మ గుండు గాక. దీనికి సంగీతం అందించినటువంటి అయ్యా దైవజనుడు ప్రభువైన తండ్రి సామ్యుయల్ మోరిస్ గారిని ప్రభువా, అయ్యా పాడినటువంటి నాయన అయ్యా విన్సెంట్ జోయిల్ గారిని ప్రభువా, అయ్యా నా తండ్రి రచించినటువంటి నీ దాసుని ప్రభువా, సహకరించిన మ్యూజిక్ అందించిన టీం అంతటిని ప్రభువా, అయ్యా దీని విషయంలో అయ్యా నా తండ్రి ఎవరెవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ ఆశీర్వదించి వారు మరింత శ్రేష్టమైన గీతములు, అనేక మంది నోటను ఉండేటువంటి గీతములు, క్రొత్త పాటలు వీరు నోటను వచ్చినట్లుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తూ ఈ పాటను మీకు సమర్పిస్తున్నాము ప్రియ పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం అందరూ ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మీరందరూ కూర్చోవచ్చు. ఈ పాటను దైవజనులు విన్సెంట్ జోయిల్ గారు వారు పాడారు. వారు కూడా కిందకి వెళ్ళి ఇప్పుడు వీక్షిస్తారు. ఈ సమయంలో మన ప్రభువును మన రక్షకుడును అయినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో సహస్ర నామధేయ అనేటువంటి ఈ పాటను ప్రభువు యొక్క రాజ్య స్థాపన కొరకు, ఆయన నామ ఘనత కొరకు ప్రతిష్ఠించి దీన్ని విడుదల చేస్తున్నాం. అందరు గట్టిగా ఆమేనండి. Yeshua HaMashiach and the Spirit of God, Ruach HaKodesh, HaMelech, HaEli, thou art Sahasra Shatakoటి Vandanam
Raja Prabhu
ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ విన్సెంట్ జోయల్ గారు. ఒకసారి లేచి నిలబడతారు, వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు ఆ పాట పాడడానికి తన శక్తినంతా ఉపయోగించారు. సో అక్కడ స్టూడియోలో ఐ హ్యావ్ నోటీస్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ డన్ ద బెస్ట్. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఓకే ప్రియులారా, మరి ఈ సమయంలో యేసు ప్రభు 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రాలు కుడి చేత్తో పట్టుకుని యోహానికి కనపడ్డప్పుడు యోహాను సడన్గా పడిపోతాడు. యేసయ్య పాదాల దగ్గర పడిపోయి చూడలేక ఆయన చూస్తూ ఉండగా యేసయ్య రూపం కనపడుతుంది. దాన్ని ప్రకటన గ్రంథంలో మనం 4వ అధ్యాయంలో చదువుతాం. దాన్ని ఒక సినిమా కోసం, మరి ఆ సన్నివేశాన్ని ఒక సినిమా కోసం రాశాను, ఒక పాట రాశాను. అసలు అది అలా ఇలా కాకుండా దానికి డిఫరెంట్ వేరియేషన్స్లో, అంటే ఒకే పాటలో దగ్గర 7 వేరు రాగాలు ఉపయోగించి దాన్ని పాడించాను. పాప్ అయిపోయింది, ఇక సినిమా అవ్వలేదు కాబట్టి ఆ పాట నాకు మళ్ళీ దాని దాపలు దాచేశాను. ఏది ఏమైనా థ్యాంక్ గాడ్, ఇప్పటి వరకు ఒక 120 పాటలు రాయడం జరిగింది. అందులో ఒక 70 పాటలకి మాత్రమే స్వరకల్పనం చేయగలిగాం, 80 వరకు చేయగలిగాం. లేక రికార్డ్ చేయకుండా ఉన్న పాటలు ఒక 20 ఉంటాయి. అలా 100 పాటలు పాడుతూ ఉంటాం. ఈ 100 కాకుండా ఇప్పుడు దేవుడి కృపను బట్టి మాతో పాటు పోటీ పడిపోయి మా పాటల పుస్తకం నిండా మా అబ్బాయి కూడా పాటలు రాసేస్తున్నాడు, మా పాప కూడా పాటలు రాసేసింది, మా కోడలు రాసేసింది, మా పాస్టమ్ గారు రాసేసారు, చివరికి ఇప్పుడు వచ్చిన అల్లుడు కూడా రాసేస్తూ ఉన్నాడు. సో ఇంట్లో అందరూ రాసేవాళ్ళు ఎక్కువైపోయాం, పాడేవాళ్ళు ఎక్కువైపోయాం. ఇక మల్టీ టాలెంట్గా ఉండడం వల్ల పిల్లలు కూడా తొందరగా వీటన్నిటిని అందరికీ అందించాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. సో లెట్ నాట్ డ్రాగ్ ఆన్ బట్ కంటిన్యూ ఈగర్లీ. ఇంతవరకు దేవుడు కృప చూపినందుకు దేవుడికి మహిమ కలిగినట్లు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం చేద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు విన్న పాటలో లాస్ట్లోకి వచ్చి మీరు ఏమన్నా గమనించారో లేదో, మొదటి చరణం ఉపయోగించిన హీబ్రూ పేర్లు వాడాను, రెండో చరణంలో కుమారుడికి ఉపయోగించిన హీబ్రూ పేర్లు వాడాను, మూడో చరణంలో పరిశుద్ధాత్మకు ఉపయోగించబడే హీబ్రూ పేర్లు వాడాను. ఇవన్నీ పట్టుకొచ్చి 4వ చరణంలో నేను కేవలం మన తెలుగులో స్వచ్ఛమైన చేసి ముగించినప్పుడు ఆ ముగింపులో భాషల్లో ఆరాధిస్తూ ముగింపులోకి వెళ్ళాం. సో మీరు ఒరిజినల్ ఆడియోలో ఈ ఆడియో మీకు ఎలా ఉండిందో నాకు తెలియదు, కానీ ఒరిజినల్ ఆడియోలో కూడా ఆ పాట వింటూ ఉంటే ఆ టంగ్స్ అలా కళ్ళు మూసుకుని ఆ టంగ్స్ వింటూ ఉంటే ఎక్కడికో ప్రాణం వెళ్ళిపోతున్నట్టు, ఆత్మ ప్రపంచంలోకి వెళుతున్నట్టు ఉంటుంది ఆ ఫీల్. ఏది ఏమైనా మీలో ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధంగా దీన్ని మీరు అనుభవించాలని అదే చూడగా నా కనులు చాలక, చూడగా నా కనులు చాలక, తనువు తన్మయముతో తూలిని ప్రభు. ప్రభు ఒన్నిని పోలిన వహిమమంత ధవళముగా ఉన్న తల వెంట్రుకలు, నీ నయనాలు చూడగా అవి జ్వాలాగ్నిమయము, 102 అంచుల వాడి అయిన ఖడ్గమున్నవాడా, విస్తారమైన జలపాతముల కంఠస్వరము, అనంత కోటి సూర్య తేజోవదనా దేవా, 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 రమ్మున బంగారు దట్టి దైవత్వం,
అపరంజిల శోభిల్లు నీ చరణాలు సప్త సువర్ణ దీప స్తంభముల మధ్యనున్న దైవమా దైవమా కరతలే సప్త నక్షత్రధారీ భవగర్భిత భక్తి సారపు ప్రణుతులు ప్రణుతులు కోట్ల కొలది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న దేవా వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడవు నీవే భూపతులకు అధిపతి అయిన సర్వాధికారి అల్ఫా ఒమేగా మొదటివాడ కడపటివాడ అల్ఫా ఒమేగా మొదటివాడ కడపటివాడ సూర్యకాంత భద్రరాజములను పోలి ప్రకాశించువాడా రత్నవర్ణుడా ప్రభో ధవళవర్ణుడా ప్రభో పరిశుద్ధుడా 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 ప్రభో 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 ఈ పాటని స్టూడియో రికార్డింగ్ కాదు, ఇది ఇంట్లో రికార్డింగ్. ఇది